ఎన్నో పాపాలు చేసి పడిపోయారు, ఎన్నోసార్లు పడిపోయారు, ఊబిలో మునిగిపోయి ఉన్నారు. ఎంత ఘోరమైన పాపము చేశారంటే ఇంకా నేను దేవుని సన్నిధికి కూడా రాలేనన్న పాపములో చేశారు. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏమంటారు? ఇక్కడ ఏది రాసి ఉంటే అది అవుతుంది, ఇక్కడ ఏమి రాసి ఉంటే అది అవ్వదు, ఇక్కడ ఏమి రాసి ఉంటే అది అవుతుంది. ఎవరో రాసిన దాన్ని బట్టి నీ జీవితంలో అరగదు. వాక్యములో ఏమి రాసి ఉందో దాని ప్రకారము నీ జీవితము జరుగుతుంది. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. సరిగా జీవించలేదు, అందుకే నాకు సరియైన భవిష్యత్తు ఉండదు. నేను సరిగ్గా ప్రవర్తించలేదు, అందుకే నాకు సరియైన భర్త రాడు. నేను సరియైన విషయాల్లో నడవలేదు, అందుకే నేను సరియైన భార్యను పొందుకోలేను. ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? ఎందుకంటే గతము నీకు జ్ఞాపకము చేస్తుంది. ఏది జరిగినా కూడా క్షమించే దేవుడు ఉన్నాడు, క్షమాపణ విడుదల చేసే దేవుడు ఇక్కడ నిలుచొని నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్షమించబడ్డావు, ఆయన బిడ్డగా నువ్వు అంగీకరిస్తున్నాడని నువ్వు నమ్మకపోతే 2026వ సంవత్సరంలో నువ్వు ముందుకు సాగిపోలేవు. పౌలు లాంటి ఒక వ్యక్తి సంఘాన్ని ఎంతగానో హింసించాడు. అది మర్చిపోకపోయి ఉంటే ఆయన క్రొత్త నిబంధన రాసేవాడా? వెనకున్న వాటిని మర్చిపోవాలి. వెనకున్నవి మర్చిపోకపోయి ఉంటే రాహాబు లాంటి వేశ్య యేసుక్రీస్తు వంశావళిలో ఉండేదే కాదు. మేరీ మ్యాగ్దలేన్ లాంటి ఒక స్త్రీ క్రీస్తు యొక్క శిష్యురాలుగా తన వెనక వెళ్ళేదే కాదు. సాగిపోయేవారు ఎటువైపు చూడాలి? అటు చూసుకుంటూ సాగిపోలేరు, ముందుకు చూసుకుంటూ సాగిపోవాలి. ఆమేన్. దేవుడు ఈరోజు తన చేతులు చాపి మనందరినీ పిలుస్తుండగా ఎలాంటి అపరాధ భావం ఉన్నా, ఎలాంటి దోష భావం ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టేసి నేను ఎలాంటి పాపము చేసినా ఇదిగో ఒప్పుకుంటున్నాను, అది క్షమాపణ విడుదలైందని నేను నమ్ముచున్నాను. పాతవి నేను జ్ఞాపకము చేసుకోవట్లేదు, ముందున్న వాటిపై దృష్టి పెట్టి నడుస్తుండగా ప్రతి వాగ్దానం కొరకు నేను సిద్ధంగా ఉండమని చెప్తాం. హల్లెలూయా.